ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ న్యూస్ నాకు తెలిసింది. చాలా బాధాకరం అసలు యూఎస్‌లో ఇలాంటి న్యూస్ వినడం అనేది. మై హార్ట్‌ఫెల్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ అవేర్‌నెస్ త్రూ దిస్ వీడియో ఆన్ మోటార్ సైకిల్ అండ్ యూఎస్‌లో ఎలా ఉంటుంది అని. యూఎస్‌లో మోటార్ సైకిల్ రైడ్ చేయడం అనేది స్టేటస్ సింబల్. ఇక్కడ చాలా మందికి అదొక లగ్జరీ ఇది. యూ విల్ నాట్ ఫైండ్ టిపికల్ అమెరికన్స్ రైడింగ్ అ బైక్ హియర్. ఇక్కడ అందరికీ కార్లు ఉంటాయి కానీ ఎవరికి మోటార్ బైక్స్ ఉండవు. ఒకటి మోటార్ సైకిల్ ఇన్ ఇండియా ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ రైడింగ్ అ మోటార్ సైకిల్ ఇన్ ద యూఎస్ అండ్ ఐల్ టెల్ యూ ద రీజన్స్ వై. నెంబర్ 1, ఇంజిన్ స్పీడ్. ఇండియాలో మోటార్ సైకిల్ ఇంజిన్స్ ఆర్ యూజువల్లీ 100cc టు 150cc ఉంటాయి. కొన్ని పెద్ద బైక్స్ ఉంటే వాటిలో కొంచెం ఎక్కువ ఉంటుంది. యూఎస్లో స్టార్టింగే 500cc ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మీకు 1900cc వరకు వెళ్తాయి ఇవి. అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ ద వెయిట్ ఆఫ్ ద బైక్. ఇండియాలో బైక్స్ 90 to 200 kgs ఉంటాయి. యూఎస్లో 180 to 400 kgs ఉంటాయి. అంటే యూ కెన్ ఇమాజిన్ ద బల్క్నెస్ ఆఫ్ ద బైక్, రైట్? నెక్స్ట్ స్పీడ్స్. ఇండియాలో 80 to 120 km/h వరకు బైక్ డ్రైవ్ చేయొచ్చు. ఇంకా కొంచెం మన రోడ్లో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువకి వెళ్తాయి. యూఎస్లో మినిమం స్పీడే 80 to 100, ఇంకా మ్యాక్సిమం అయితే 150 to 300 km/h వెళ్తాయి. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్. ఇంత ఇంజిన్ పవర్ ఉండి ఇంత స్పీడ్గా వెళ్ళి ఇంత హెవీ బైక్స్ డ్రైవ్ చేయాలంటే మీ ఫిజిక్ ఎలా ఉండాలి, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, ఇండియన్ బైక్స్ ఆర్ యాక్చువల్లీ డిజైన్ ఫర్ మోస్ట్ బాడీ టైప్స్. యూఎస్ బైక్స్ డ్రైవ్ చేయాలంటే మీకు అప్పర్ బాడీ స్ట్రెంత్ అండ్ లోవర్ బాడీ స్ట్రెంత్ కావాలి. అండ్ ఎస్పెషల్లీ యువర్ లెగ్స్ షుడ్ బి ఏబుల్ టు రీచ్ ద ఫ్లోర్ అండ్ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ద స్ట్రెంత్ టు స్టాప్ ద బైక్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అండ్ ఆల్సో ఇక్కడ టార్క్ అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ బైక్స్కి, విచ్ మీన్స్ దట్ పికప్ చాలా హెవీగా ఉంటుంది, అలానే ఆపడం కూడా చాలా కష్టం. అన్ని కాంబినేషన్లో ఒక బైక్ ఇక్కడ నడపాల్సి వస్తుంది. ఈ బైక్స్ ఇలా గనక మీరు డ్రైవ్ చేయాలి అంటే దే రికమెండ్ బైక్ గేర్. టాప్ టు బాటమ్ మొత్తం గేర్ వేసుకొని డ్రైవ్ చేయాలి, ఎందుకంటే ఆ స్పీడ్స్కి ఒకవేళ పడినా ఈ గేర్ మిమ్మల్ని కాపాడుతుంది. ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ ద విండ్ స్పీడ్స్ ఆల్సో అని చెప్పి. అండ్ ద ఫైనల్ థింగ్ దట్ వన్ షుడ్ రిమెంబర్ ఇస్, ఇన్ ఇండియా మీరు బైక్స్ ఎలా డ్రైవ్ చేస్తారు, మీకు ఫ్రెండ్స్ ఫ్యామిలీనో నేర్పిస్తారు. కానీ యూఎస్లో అలా కాదు. ఇక్కడ మీకు MSF మోటార్ సైకిల్ సేఫ్టీ ఫౌండేషన్ అనే చోటు నుంచి మీరు ఒక కోర్స్ తీసుకోవాలి. కొన్ని స్టేట్స్లో ఇది మ్యాండేటరీ, కొన్ని స్టేట్స్లో కాదు. సో మ్యాండేటరీ లేని చోట మీరు ఈ ట్రైనింగ్ తీసుకోకుండా బైక్ డ్రైవ్ చేస్తే ఇంకా కష్టమవుతుంది. మీకు లైసెన్స్ వచ్చేస్తుంది కానీ మీకు అసలు ఆ బైక్ ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఎలా ఆపాలి, ఎలా మనూవర్ చేయాలి అండ్ ఎలా రైడ్ చేయాలి అని ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీకు ఆ ట్రైనింగ్లో చెప్తారు. అది సో మనం ఏమనుకుంటాం, మేము ఇండియాలో 15 ఏళ్ళు మేము బైక్ డ్రైవ్ చేసాము సో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటాం. ఆ ఎక్స్పీరియన్స్కి ఈ ఎక్స్పీరియన్స్కి సంబంధమే లేదు అసలు. సో మీరు ఇండియా నుంచి వస్తుంటే కనుక మీకు బైక్ ఫ్యాంటసీ అయితే 2 సార్లు ఆలోచించండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ ride, but you should only ride when you consider all these factors and you are confident enough that you can actually drive. Because కొన్ని decisions మీరు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. This is not solely about your entertainment and your thrill. Your family is waiting for you. So please మీరు బైక్స్ అవి రైడ్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీకోసం మీ ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది. ప్లీజ్.